బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్యానెల్ స్పీకర్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగా టైం అయిపోయిందంటూ బెల్ కొట్టారు. ప్యానెల్ స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే మొహినుద్దీన్ తనను వారించడంపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం గీతాన్ని గౌరవించని వ్యక్తిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ అడుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసినట్లు మమ్మల్ని కూడా సభ నుంచి పంపించండి అంటూ మహేశ్వర్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు నేను వాస్తవ मैं अभी शुरू नहीं कर रहा साहब, इंट्रोडक्शन में हूँ अभी। क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब। मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या उनको कितना टाइम दिए, మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈ రోజు ఎవరైతే వందే మాతరం గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈ రోజు వాళ్ళతోటి మైక్ అడిగిపించుకునే పరిస్థితి ఈ రోజు మేము మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళగా సస్పెండ్ చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవమైన పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాట్ ఇస్ దిస్? ఈ రోజు నేను వాస్తవ मैं अभी शुरू नहीं कर रहा साहब, इंट्रोडक्शन में हूँ अभी। क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब। मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या उनको कितना टाइम दिए, మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈ రోజు ఎవరైతే వందే మాతరం గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈ రోజు వాళ్ళతోటి మైక్ అడిగిపించుకునే పరిస్థితి ఈ రోజు మేము మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళగా సస్పెండ్ చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవమైన పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాట్ ఇస్ దిస్? కంప్లీట్ కరియే కంప్లీట్. శాసనసభలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్పీకర్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్యానెల్ స్పీకర్ ప్రభుత్వంపై సమయం అయిపోయిందంటూ కూడా బెల్ కొట్టిన ప్యానెల్ స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే మొహినుద్దీన్పై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తనను వారించడంపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇంకా మీరు నాకు సమయం ఇస్తలేరని తెలిసిపోయింది కాబట్టి నేను ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా మీరు బుల్డోజ్ చేసి మరి సార్ ఆజ్ కైసా సిచ్యువేషన్ హై, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని అంటే ఎస్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా బుల్డోజ్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు మేము కూడా అదే రకంగా బుల్డోజ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా బుల్డోజ్ చేస్తాము. అదే బుల్డోజ్ ప్రభుత్వం ఇక్కడ కూడా వస్తుంది, మన రాష్ట్రానికి కూడా వస్తుంది. ఆ రోజు మీరు కూడా మా వెంట ఉంటారేమో చూడండి, లేదంటే బుల్డోజ్ అయిపోతారు, జాగ్రత్త.